హాయ్ అండి, హౌ ఆర్ యూ? ఈ వీడియోలో ఒక గొప్ప ఔషధ మొక్క గురించి నేర్చుకుందాము. ఈ మొక్క దేనికి సంబంధించిందంటే ప్రమాదకరమైనటువంటి మొక్క. మీరందరూ చూసే ఉంటారు. అయితే ఈ వీడియోలు చూసే ముందు మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మరియు ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో, ఫేస్బుక్లో ఈ యొక్క వీడియోని షేర్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. అయితే ఇంకా మ్యాటర్లోకి వెళ్దాం. ఈ మొక్క ఏంటంటే వీడియోలో మీకు చూపిస్తాను చూడండి. చూడండి, ఇది అత్త కోడాలు చెట్టు అని చాలామంది పిలుస్తుంటారు ఆంధ్రప్రదేశ్లో. మీ ప్రాంతంలో ఏమైనా పిలుస్తారో కామెంట్ అయితే చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. థ్యాంక్ యూ. అయితే ఇది ఎలా ప్రమాదం అని మనం నేర్చుకుంటే, ఇందులోని చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటుంటారు. ఇందులో కాసేటటువంటి కాయలు ఉంటాయండి. ఇప్పుడు ఈ సీజన్లో ఇది ఉండవు, చూడండి ఇలా ఉంటాయి. ఈ కాయలు ఇవి పడినప్పుడు ఏం చేస్తారంటే చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. నేను కూడా చిన్నప్పుడు తినే ఉన్నాను. అయితే ఇది చాలా ప్రమాదకరం. ఇది ఆయుర్వేదంలో కూడా ప్రమాదకరం అని తేలింది. ఇది మనం మాత్రమే డిక్లరేషన్ చేసి చెప్పింది అయితే కాదు. ఆయుర్వేదంలో కూడా ఇది ప్రమాదకరమైందని తేలింది. అందుకే 2 రకాల మొక్కలు ఉంటాయండి. ఇప్పుడు మనం చూస్తుంది ఎరుపు కలర్ బాగా. అయితే మరొక మొక్క అంటే సేమ్ అత్తకొడల చెట్టే, అయితే అందులో పువ్వులు ఇంకో వేరే రకంగా అంటే వేరే కలర్ కాస్తాయి అన్నమాట. చూపిస్తాను చూడండి. చూడండి, చెట్టు సేమే, అయితే పువ్వులు ఇందులోని వేరే అన్నమాట. చూడండి, 2 రకాలు కలర్స్ ఉంటాయి. ఇది సేమే, అత్తకొడల చెట్టే. మరియు ఇది చూడండి, సేమే, అయితే అత్తకొడల చెట్లోని 2 రకాలు ఉంటాయి. ఒకటి బాగా ఎరుపు కాస్తుంది, మరొకటి కొంచెం వైట్ కలర్ పూలు కాస్తాయి అన్నమాట. ఇందులోని 2 రకాలు ఉంటాయి. చూసారు కదా, ఇది చాలా ప్రమాదకరం. మనం డిక్లరేషన్ చేసింది కాదు. అందరికి కూడా ఆయుర్వేదంలో కూడా వైద్యులు కూడా ఇది కొంచెం ప్రమాదకరం అని చెప్పారు. అయితే ఎలా ప్రమాదకరం, చాలామంది తింటున్నారు కదా, మరి అందులో కాసేటటువంటి కాయలు అని మీరు అనుకోవచ్చు. చూడండి, ఎగ్జాంపుల్ ఇప్పుడు 70 సంవత్సరాలు బతికే వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ ఆయువు తగే విధంగా అయితే చేస్తాయని చెప్పారనమాట. అందుకే ఇది తీసుకునే దానికన్నా ఇటువంటి మొక్కల జోలికి వెళ్ళకపోవడం చాలా మంచిది. ఇది అంతే ప్రమాదం అంటే ఇది తాకడం, ఇచ్చాడు ఏం కాదండి. అంటే మనం అందులో కాసేటటువంటి కాయలు తినటం మాత్రం ప్రమాదం అని చెప్తున్నాం. ఈ మొక్క తీసుకోవడం, ఈ మొక్కది వాడడం ఇది అయితే ఇబ్బంది అయితే కాదు. అంటే అందులో కాసేటటువంటి కాయలు తినటం మాత్రమే కొంచెం ప్రమాదం అన్నమాట. అందుకే మీకు తెలియాలనేసి ఈ యొక్క వీడియో అయితే చేయడం జరిగింది. ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు ఉపయోగపడకపోవచ్చండి. ప్రమాదకరమైన మొక్క కనుక అందరికీ షేర్ చేయండి, అందరికీ తెలుస్తుంది. మీకు ఉపయోగపడకపోయినా, మీకు నచ్చకపోయినా మీరు షేర్ చేయండి. ఎందుకంటే ఇటువంటి ప్రమాదకరమైనటువంటి మొక్కలు ప్రతి ఒక్కరికి తెలియటం చాలా మంచిది అని నా యొక్క భావన. థ్యాంక్ యూ.